హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ అండి గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని బౌల్లో చికెను, కారం, ఉప్పు, పసుపు, మంచినూనె, అల్లం పేస్ట్ వేసుకుని మగ్గబెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కుక్కర్ గ్యాస్ మీద పెట్టుకొని కుక్కర్లో నూనె పోసుకొని నూనె మరిగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, కరివేపాకు ముక్కల కింద కోసుకొని వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి. కదుపుకున్నాక అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని కదుపుకోవాలండి. మగ్గబెట్టుకోవాలి బాగా. మగ్గిన తర్వాత చికెన్ ఆగిలో వేసుకుని పక్కన పెట్టుకున్నదే కుక్కర్లో వేసుకోవాలండి. వేసుకుని బాగా కదుపుకోవాలి. కదుపుకున్నాక కొంచెం పెరుగు కూడా వేసుకొని పెరుగును వేసుకున్నాక కూడా కదుపుకోవాలండి. కదుపుకున్నాక వాటర్ పోసుకోవాలండి. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోవాలండి. పోసుకొని అవి ఒకసారి కదుపుకొని పెట్టుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. సాల్ట్ కూడా వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని మరిగినాక ధనియాల పొడి వేసుకోవాలండి. కూర పొడి అంటున్నానండి, సారీ పలవా పొడి కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఉప్పు వేసుకోవాలి కొంతంతా. బియ్యం వేసుకోవాలండి. వాటర్ మరిగిన తర్వాత బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని కదుపుకోవాలండి బాగా. అడుగంటుద్దండి బియ్యం. అడుగంటేసి ముద్దలా అయిపోద్ది. కలుపుకుంటా ఉంటే అవ్వదు. కదుపుకోవాలండి. కదుపుకున్నాక అందులో కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ని సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలండి. అడుగంటకుండా